ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు. రేపు అనగా 18వ తారీఖు సోమవారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వస్తుందండి. అసలు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే ఏంటి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది ఆ రోజే. దీన్నే స్కంద షష్ఠి లేదా సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు. ఈ షష్ఠి రోజున కాలసర్ప దోషం వల్ల వివాహం జరగని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి, చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే అష్టకష్టాలు అనుభవిస్తారో వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి ఆయన్ని పూజించడం వల్ల అన్ని దోషాలు నివారించబడతాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, ఆడవారైనా సరే మగవారైనా సరే వయోభేదం లేకుండా తలస్నానం చేయాలి. చేసి శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి భస్మాన్ని ధరించాలి. వీలైతే త్రిపురాంధ్రాలు అంటే 3 గీతలు ఇలా నుదుటిని అడ్డంగా పెట్టుకుంటారు కదా, అవి ఆ భస్మాన్ని ధరిస్తే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే గంధాన్ని కుంకుమని కూడా ధరించినట్లయితే ఆ స్వామి కరుణ కటాక్షాలు లభిస్తాయి. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు బొట్టుని ధరించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం లాంటివి చేయకూడదు. వాటిని అత్తాలంటారు కదా, అలాంటివి చేయకూడదు. పూర్తి రోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు భుజించాలి. పూర్తి రోజంతా ఏమీ తినకుండా ఎలా ఉండాలి అని అనుకుంటారేమో, పాలు పళ్ళు తాగవచ్చు, తినవచ్చు. అయితే అది కూడా మితంగా తినాలి, తాగాలి, అమితంగా కాదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఉప్పు కారంతో వండిన పదార్థాలు, తరిగిన పదార్థాలు, అలాగే ఉడకబెట్టిన వండి వార్చిన పదార్థాలు తినరాదు. కాబట్టి పళ్ళు తినచ్చు. ఆ పళ్ళను కూడా చాకులతో కోసుకోవడం లాంటివి చేయకుండా తినాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఎరుపు అంటే చాలా ఇష్టం. వీలైతే ఆ రోజంతా ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఆడవాళ్ళైతే ఎర్రని చీరలు, మగవారైతే ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఎర్రని వస్త్రాలు లేని వాళ్ళు తెలుపుని ధరించవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలంటే ఎర్రటి గులాబీలు, మందారాలు ఇలాంటి వాటితో స్వామివారిని అర్చించాలి. అలాగే ఎర్రటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఎర్రటి పళ్ళు అంటే యాపిల్, దానిమ్మ లాంటివి. యాపిల్ని సంస్కృతంలో కాశ్మీర ఫలము అంటారు. ఆ ఫలాల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చలిమిడి, ఇంకా చిమిలి, నువ్వు బెల్లం కలిపి దంచి చేసిన చిమిలి, బియ్యపిండితో చేసిన చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ విషయానికి వస్తే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉన్నా లేదా నాగప్రతిమలు ఉన్నా పూజ చేసుకోవచ్చు. అవేమీ లేనప్పుడు పార్వతీ పరమేశ్వర శివ కుటుంబం ఉంటుంది. అందులో ఒకవైపు వినాయకుడు, ఇంకొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఆయనకైనా పూజ చేసుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు బియ్యపు పిండిని శుభ్రంగా పాలు పోసుకుని గట్టిగా కలుపుకుని ఆ ముద్దతో పడగ రూపంలో తయారు చేసుకుని పూజ చేసుకోవచ్చు. చక్కగా దీపారాధన చేసుకుని పూలు, గంధము, కుంకుమలతో అలంకరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, అష్టకం ఏదైనా సరే పఠించవచ్చు. ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆ రోజంతా ఉపవాసం ఉండి మితంగా పళ్ళు తిని ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేస్తారో వాళ్ళకి పరిపూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది.
ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున పాటించవలసిన నియమాలు, అలాగే పెట్టవలసిన నైవేద్యాలు, చేయవలసిన పూజలు. అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తే చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలన్నా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.